హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత ఛానల్ అండి. మీరు చూస్తున్నారు శ్రీలత ఛానల్. సో నా పేరు శ్రీలత అండి. సో ఈరోజు ఇంకొక వీడియో తోటి మీ ముందుకు వచ్చానండి. సో ఏంటంటే ఇంకొక వీడియో అంటే నేను ఈరోజు ఇది మన మన ఇడ్లీ పిండి ఉంటుంది కదండి. సో ఇడ్లీ పిండితోటి పునుగులు చేస్తున్నానండి. ఇడ్లీ పిండి ప్లస్ గోధుమ పిండి రెండు కలిపి పునుగులు చేసేస్తున్నాను. ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, సో అది కొంచెం మిగిలిపోయింది. సో అదిను తర్వాత మళ్ళీ గోధుమ పిండి. సో నేను మైదా పిండి వేయట్లేదండి, ఎందుకంటే మైదా పిండి హెల్తీ కాదు కదా. సో అందుకనేసి మైదా పిండి వేయట్లేదు. సో ఇది మన దాంట్లో మన ఇడ్లీ పిండిలో కొంచెం గోధుమ పిండి వేసేసి తర్వాత మళ్ళీ ఆనియను, కర్రీ లీవ్స్, తర్వాత మళ్ళీ కొంచెం మిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసానండి. ఇప్పుడు వేస్తున్నాను చూడండి, కొంచెం సాల్ట్, దీనికి టేస్ట్ తగినంతగా సాల్ట్ అండి. టేస్ట్కి తగినంత సాల్ట్ అండి. సో ఆల్రెడీ మళ్ళీ చట్నీలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేయాలండి. సో చట్నీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేయాలండి. తర్వాత మళ్ళీ జీలకర్ర అండి, జీలకర్ర వేస్తున్నాను. సో కొంచెం లైట్గా జీలకర్ర కూడా వేసేస్తే బాగుంటుంది. ఇంకా మన అల్లం సన్నగా తరిగి వేస్తే ఇంకా బాగుంటుందండి. ప్రస్తుతానికి నా దగ్గర అల్లం లేదు, మా పాప కూడా అల్లం తినదు కాబట్టి నేను అల్లం వేయట్లేదు. సో ఇంకా అవన్నీ వేసేసి ఇంకా మెల్లగా మంచిగా పునుగుల పిండి వస్తుంది చూసిండ్రా అండి, ఆ విధంగా కలుపుకుంటే అయిపోతుందండి. సో ఆ విధంగా కలుపుకుంటే అయిపోతుందండి. సో ఇంకేంటండి విశేషాలు. సో నేను ఈరోజు సాటర్డే కదండి. సో నేను 7 శనివారాల వ్రతం చేశాను. సో అది 7 శనివారాల వ్రతంకి ముందు ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక వీడియో చేశానండి. సో ఆ వీడియో మీరు చూడండి. ఆ వీడియో చూసి నాకు కమెంట్ చేయండి. ఖచ్చితంగా చూడండి నా వీడియోను లైక్ చేయండి. సో నా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది చాలా వాల్యుబుల్ అండి మాకు. ఒక్క లైక్ తోటి నాకు ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి. సో అందుకనేసి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సో కొంచెం వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైక్ చేయండి నా ఛానల్ని. సో చూడండి, నేను ఇంకా ఆయిల్లో వేస్తాను. సో కొంచెం చిటికడంతా. సో ఇది వంట సోడా అండి. సో ఇది కొంచెం వేసేస్తున్నాను నేను. సో వంట సోడా వేసేసి కొంచెం ఇట్లా బాగా కలపాలండి. బాగా కలిపితే ఏమవుతుందంటే ఇందులో గాలి వేసి మంచిగా ఇట్లా అవుతుందండి. సో అందుకనేసి మన బోండాల్లాగా కానీ లేకపోతే మన పునుగుల్లాగా కానీ వేసేది ఉంటే చాలా చక్కగా మంచిగా కలుపుకోవాలండి పిండిని. సో వేసేస్తున్నానండి చిన్నగా పునుగుల్లాగా. సో నాకు కొంచెము ఆయిల్ అంటే కొంచెం భయం అండి నాకు. సో నేను కొంచెం జాగ్రత్తగా ఇట్లా కొంచెం చూసుకొని వేసుకుంటాను. చాలా భయం అండి నాకు ఆయిల్ అంటే. కానీ ఆయిల్ అంటే భయం, కానీ ఇంకా చేసుకొని తినాలి కదా, తప్పదు కదండి. సో మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. సో చిమ్నీ వేసాను. సో మీరు కొంచెం వాయిస్ కొంచెం ఇది నాయిస్ వస్తుంది, కొంచెం అడ్జస్ట్ కావాలండి. ఇలా నేను ఏ విధంగా అవుతాయో అనుకున్నానండి మన గోధుమ పిండితోటి, కానీ ఎంత బాగా వస్తున్నాయండి చూడండి. చూపెట్టు.
ఎంత బాగా వస్తున్నాయండి, నిజంగా చాలా బాగా వస్తున్నాయి. నేను గోధుమ పిండితోటి కదా ఎలా వస్తాయో ఏమో అనుకున్నా నేను, కానీ మంచిగా వస్తున్నాయండి, నిజంగా చాలా బాగా వస్తున్నాయి. గోధుమ పిండితోటి అయినా కానీ చాలా చక్కగా వస్తున్నాయి. బాగుందండి. ఇంకా మైదా పిండి కంటే గోధుమ పిండి మంచిది కదండి. సో ఇంకా గోధుమ పిండితోటి చేసుకోవడమే బెటర్ అండి. సో ఇంకా నేను ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయిస్తున్నాను. సో ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే బయటనేమో మాడిపోయినట్టుగా వస్తుంది, లోపల ఉడకదు. సో అందుకనేసి ఇంకా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేసేస్తున్నాను. సో మొత్తం అయిన తర్వాత నేను చూపిస్తానండి. సో చూడండి, స్టే ట్యూన్. బాగున్నాయండి, టేస్ట్ చాలా బాగున్నాయి. ఓన్లీ ఇడ్లీ పిండి, గోధుమ పిండి. అంటే ఇడ్లీ పిండి అంటే మనం మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, ఇడ్లీలు వేసేది. సో అది గోధుమ పిండి వేసి చేసేసాము. చాలా బాగుందండి, టేస్ట్ చాలా బాగుంది. బయట తినడం వేస్ట్ అండి. మళ్ళీ బయట ఏ ఆయిల్ ఉంటుందో, ఏ పిండి ఉంటుందో, అందులో ఇది అసలే రైనీ సీజన్ కాబట్టి బయట తినొద్దండి. ఏదైనా ఇంట్లోనే చేసుకొని తినండి. నిన్న మా పాప పునుగులు తింటా అనేసి నిన్న బాగా సదాయించింది, కానీ ఎట్టి పరిస్థితి నేను కొనియలేదండి. నేను ఖచ్చితంగా చేసి పెడతాను, కానీ బయట మాత్రం తినడు లేదు అనేసన్న. సో మా పాపకి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మళ్ళీ పునుగులు చేసి పెట్టేశాను మా పాపకు. కానీ బయట అస్సలు తినొద్దండి. మైదా కూడా ఎక్కువ తినొద్దండి. మైదా కూడా అంత మంచి ఫుడ్ ఏం కాదు కదా. ఆయిల్ అంటే ఆయిల్ ఫుడ్, ఇది ఆయిల్ ఓకే, కానీ మనం ఇంట్లో చేసుకున్నాం కదండి. ఎప్పటికీ డైలీ రెగ్యులర్గా ఆయిల్ ఫుడ్ తీసుకుంటే కూడా మంచిది కాదు. మనం రెగ్యులర్గా ఆయిల్ ఫుడ్ తీసుకోము కదా. సో అందుకనేసి ఇంకా చల్తా హే, అప్పుడప్పుడు చల్తా హే. సో ఇది బాగుందండి. ఎప్పుడన్నా ఆయిల్ ఫుడ్ ఎప్పటికీ కాదు, అప్పుడప్పుడు చల్తా హే. బట్ ఇంట్లో చేసుకున్నది ఎంతైనా కూడా చాలా హైజీన్. సో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. సో మీ ఒక్క లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అండి. సో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో థ్యాంక్ యూ అండి. మంచి ఇంకా టిఫిన్ చేసేసి మంచిగా వేడి వేడి టీ తాగేస్తానండి. సో అంతేనండి నా వీడియో. బాయ్ అండి, బాయ్ బాయ్.